హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ దివ్య 143. ఇది వచ్చేసి మచిలీపట్నంలోని పార్క్ అనమాట. ఈ వీడియో వచ్చేసి సండే నైట్ తీశాను. మాకు మచిలీపట్నంలో పార్క్ టైమింగ్ వచ్చి 5 to 9 o'clock. 5 ఓపెనింగ్ అనమాట, 9కి క్లోజ్ అయిపోద్ది అనమాట. సో సండే అయితే బాగుంటుంది. ఇంకోటి పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారని సండే ఈవినింగ్ మేము పార్క్ వెళ్ళడం జరిగిందనమాట. అయితే చూపిస్తున్నాను కదా, మామూలుగా అయితే వాయిస్ పెట్టేయచ్చు సౌండ్ అనేది. సో కాపీరైట్ పడుద్దని ఇంకా వాల్యూమ్ మొత్తం నేను తగ్గించేసి వాయిస్ ఓవర్ ఇచ్చానమాట. ఇదిగోండి, ఐ లవ్ మచిలీపట్నం. ఇక్కడ వాళ్ళు ఎవరన్నా అంటే మన మచిలీపట్నం సరౌండింగ్లో ఎవరైనా నా వీడియో చూస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను వీడియో అయితే మొత్తం మేము వెళ్ళిన ప్లేస్ ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేశాను అనమాట. ప్రతిదీ కూడా పెడతాను. మీకు తెలిస్తే కనుక, నాకు తెలియని మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను కూడా చెప్తానమాట. సో ఇది వచ్చేసి మొత్తం ఎంట్రన్స్ వెళ్తున్నాం కదా, లోపలికి వెళ్తుంటే ఇదిగో ఇది మొత్తం చుట్టూతా లైట్లు ఉంటాయి. సో అది ఏంటో మరి రిపేరో ఏమైందో తెలియదు, అదంతా ఆపేసేసారు. ఇది వచ్చేసి గేమింగ్ ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ జారుడు బల్ల, ఉయ్యాలాడడం. ఇదిగోండి మా వాళ్ళు ఇది ఎక్కారు, కనిపిస్తుంది కదా. చిన్న ఆయన ఇద్దరు ఒక చోట కూర్చోలేదు అనమాట, ప్లేస్ లేక. ఇంకా మధ్యలో ఒక పిల్లోడు ఉన్నాడు, అటు ఒకరు ఇటు ఒకరు కూర్చున్నారనమాట. సో చూడండి, మళ్ళీ తర్వాత మొత్తం చూపిస్తాను చూడండి. అట్లా కొంచెం ఖాళీగా ఉన్నాం కదా, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు. సో బాగుంటుంది అనేసి ఇంకా తీసుకెళ్ళాం అనమాట. ఇది ఎక్కిన కాడ నుంచి మా చిన్న అబ్బాయి అయితే బాగానే ప్రతి ఒక్కటి దానిలో కూడా మా చిన్న ఆయన బాగానే ఎంజాయ్ చేశాడు. మా పెద్ద అబ్బాయి ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్కిన కాడ నుంచి భయం 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 అంటూనే ఉంటాడనమాట. ప్రతిదీ అంతే, ఉయ్యాలు ఊగినప్పుడు భయం భయం అన్నాడు. ఇదిగో ఇది ఎక్కడానికి ఏడుస్తాడనమాట. ఇది ఏదో అయిపోయినట్టుగా భయం వేసినట్టు, నేను ఆడను అంటే ఇంకా మా వారు అట్లాగే కొద్దిసేపు అట్లా ఎట్లా అనేదో కవర్ చేసి దాన్ని ఎక్కించారనమాట. సో అట్లా కవర్ అప్ అయిపోయింది. ఇక లాస్ట్ ఫైనల్లీ జారుడు బల్ల అనేది జారేసి వెళ్ళిపోదాము, ఇంకింతటితో వెళ్ళిపోదాం అనేసి అవి చూసుకుంటే జాయిగా వచ్చేసాము. చూడండి, ఇదంతా మీకు అర్థమవుతుంది కదా. ఈ జారిన తర్వాత కాసేపు అక్కడే ఉన్నాము. ఇంకా చాలా టైం అయిపోయింది, వెళ్ళిపోదామని ఇంకా బయటకు వచ్చేస్తాం అనమాట. గేమింగ్ ఆడుకునే ప్లేస్ నుంచి ఇంకా బయటకు రావడానికి ఇట్లా వస్తుంటే అక్కడ డక్ ఉంటుంది కదా, బాతులు ఉంటాయి కదా, అవి చూపించాము. ఇక్కడ వచ్చేసేమో పావురాలు, చిలుకలు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో వెళ్ళిపోతున్నాం కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా అట్లా కొంచెం వీడియో రూపంలో చూపిద్దామని మొత్తం పార్క్ అనమాట. ఇక్కడ వచ్చి చిలుకలు ఉన్నాయి, అటు సైడ్ పావురాలు ఇవన్నీ ఉన్నాయి. సో అన్నీ కవర్ చేసుకుంటూ అట్లా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ర్యాబిట్లు ఉన్నాయి కదా, వాటికి ఏదో పెట్టేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అరిచేస్తారనమాట. సో మా వాళ్ళు భయపడి వచ్చేసారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వాటర్ ఫిష్లు ఉన్నాయి అనమాట. అదిగో చూడండి. ఇక ఇట్లా చూపిస్తూ అక్కడ కాసేపు ఒక 45 minutes అట్లా పిల్లలకి అవన్నీ చూపించి ఇంకా వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. ఇంకా మా వాళ్ళు ఏంటంటే ఇంకాసేపు ఉందాం అంటే పక్కన మ్యూజిక్ది జరుగుతుందనమాట. అంటే సండే అలా పెడతారనమాట. వాటర్ ఇట్లా పైకి వెళ్తున్నట్టు లైటింగ్ వల్ల సరిగ్గా కనిపించాల, మధ్యలో కనిపిస్తుంది చూడండి పింక్ కలర్లో. అదిగోండి వాటర్, నేను లైటింగ్కి అడ్డం పెట్టాను కదా, అట్లా సాంగ్స్ వస్తూ ఉంటాయి, వాటర్ అట్లా ఫోర్స్ మీద కొడుతూ ఉంటుంది. అక్కడ చాలామంది జనం ఉన్నారు. అయితే నాకు ఫోన్ కెమెరా క్లారిటీ లేకుండా ఇంకా సరిగ్గా కనిపించలేదనమాట. అక్కడికి చాలా వరకు చూపిద్దామని చూపించాను. సో ఇక వీడియో అయితే ఇదేనమాట. ఇంకా వెళ్ళిపోదాం అనేసి బయలుదేరాం. ఇంకా వెళ్తుంటే ఇటు సైడ్ అంతా కూడా చూడండి వాకింగ్ చేసేవాళ్ళు, ఇటు సైడ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఇక కనిపిస్తారన్నమాట. సో ఇక వెళ్ళిపోదాం అనేసి ఇక బయటకు వచ్చేసాం. ఇక ఇది బయటికి వచ్చేటప్పుడు మధ్యలో ఎలా ఉంటుందన్నమాట. వీడియో అయితే ఇదే. మన మచిలీపట్నం పార్క్ ఎలా ఉందో మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు, మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం. నా వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నీ దివ్య 143.